సుప్రభాతాన్ని సేవించి చక్కగా ఆ గజముఖుడు ఆనందంతో నృత్య ప్రదర్శన కూడా చేశారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. మన స్వర్ణగిరిలో జరగడం భక్తులందరూ కూడా చేసుకున్నటువంటి మన భాగ్యనగర భక్తులందరూ కూడా చేసుకున్నటువంటి ఎంతో పుణ్య విశేషము. ఈ 10 రోజుల పాటు ఇక్కడ గజమును వీంచేపు చేసుకొని ఆ స్వామి దివ్య దర్శనార్థం వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ గజవాహనరాడు ఎందుకంటే గజేంద్ర మోక్షము భక్తులకి మొట్టమొదటిగా స్వామి కనపడినది ఈ గజము ద్వారానే. కాబట్టి అలాంటి గజేంద్ర మోక్షాన్ని ఇక్కడ మనందరం కూడా దర్శనం చేసుకుని ఆ గజముఖంతో అయినటువంటి ఆ యొక్క గజానందుని అనుగ్రహాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే నేటి రోజు ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు స్వర్ణగిరి క్షేత్రంలో సుమారుగా 50,000 మంది భక్తులు దర్శింపు చేస్తున్నారు. ఇంకా సాయంకాలం రాత్రికి ఇంకా పెరుగుతారు అనేటువంటి ఆలోచనతో ఉన్నాము. దేవస్థానం ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు గారి దంపతులు కూడా చాలా చక్కగా వివిధ రకాల ఏర్పాట్లు ఏ భక్తులకు అసౌకర్యం లేకుండా అందరికీ విశేషించి మంచినీటి వసతి, అదేవిధంగా వైద్య వసతి, అదేవిధంగా భోజన వసతి, ప్రసాద వసతి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 10 రోజుల పాటు ఇక్కడికి ఇచ్చేసి స్వామివారికి జరిగేటువంటి విశేష సేవలలో పాల్గొని ఆ శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఒక ఆధ్యాత్మికతను వెల్లువిరిసేలా ఎన్నో కార్యక్రమాలు స్వర్ణగిరి ఆలయ ఖర్చు తీసుకోమని చెప్పవచ్చు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనము భాగ్యం కల్పించి అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరం వేళ కూడా ఎంతోమంది భక్తులకు వివిధ జలనారాయణ స్వామి కావచ్చు, దక్షిణారాయణ ఎన్నో పూజలు చేసేటువంటి సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా గజ మహారాజు కూడా ఈరోజు అశేష పూజలు చేసి మాడ వీధుల్లో తిప్పి చాలా భక్తులకు అందరూ కూడా ఈరోజు ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తునికి ఈ రోజు నూతన సంవత్సరం వేళ ప్రతి భక్తులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యము ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకోవచ్చని చెప్పి ఆలయ అధికారులు మనకు శరత్ స్వర్ణగిరి ఆలయం. జై శ్రీనారాయణ.